ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం చట్టంలో జిఎస్డిపిపై ఉన్న పరిమితిని 3 నుంచి 4% పెంచమని కోరుతా ఉన్నది. అంటే జిఎస్డిపిపై ఉన్న పరిమితి 3% వరకు ప్రభుత్వం లోన్ తీసుకోవచ్చు, అప్పులు తీసుకోవచ్చు. దాన్ని 3 నుంచి 4% పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నది. అప్పులు తీసుకొని వాటిని కమిషన్ల పరం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. వాస్తవానికి జిఎస్డిపిలో 3% లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది జిఎస్డిపి ఎంత చూపిస్తున్నారంటే 12.23% జిఎస్డిపి ఇవాళ ఉన్నది అని చూపిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి జీడిపి 7.2% మాత్రమే. అంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయం రెవెన్యూస్ 20% పెరిగినా కూడా వారికి వచ్చింది 7.2% మాత్రమే. అయినా కూడా ఇంటర్నేషనల్ సంస్థలు 7.2 కూడా యాక్సెప్ట్ అయినటువంటి పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయ వనరులు కానీ రెవెన్యూ కానీ 10% కూడా పెరగలేదు. పెరగకపోతే 12.23% జిఎస్డిపి ఉందని చూపిస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యనమల రామకృష్ణుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపిని తప్పుడు లెక్కలు చూపించి ఎక్కువ మోతాదు కోట్ చేసి ఎక్కువ మోతాదులో అప్పులు తీసుకొని ఆ అప్పుల భారాన్నంతా ప్రజల మీద నెట్టి వారు అప్పుల్లో నుంచి కమిషన్లు కాజేయాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంపర్లాడుతూ ఉన్నది. ఇంతకుముందు ఆర్బీఐ జిఎస్డిపిని ఫిగర్స్ని మేము నమ్మమని చెప్పేసి ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడవలసినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు ఇవన్నీ మ్యానిపులేట్ చేసి రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది అనుకోవచ్చు ఎక్కువ అప్పులు తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు కదా. అభివృద్ధి చేయడం కోసం కాదు, ఎక్కువ అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో ఎక్కువ కమిషన్లు వర్క్స్ ఇచ్చి కాజేయాలనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ చేస్తున్నది. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇది పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం, వ్యవస్థలు మేనేజ్ చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తప్పుడు లెక్కలు చూపించి ఎక్కువ అప్పులు తీసుకొచ్చి ప్రజల తలసరి అప్పులను పెంచవద్దనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇక నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారు చిన్న వ్యక్తి కాదు, చాలా అనుభవం ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశంలో చాలా సీనియర్ మోస్ట్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చూస్తుంటే మరి ఆయన స్థాయి తగ్గిపోయిందో లేకపోతే ఆయన అనుభవం నిర్వీర్యమైపోయిందో నాకైతే అర్థం కావడం, సీనియారిటీ ఎక్కడ పోయిందో నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిన్నే సైన్స్ కాంగ్రెస్లో నోబుల్ సాధిస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తారట. ఎవరైనా నోబుల్ బహుమతి సాధిస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. నోబుల్ బహుమతి సాధించడానికి 100 కోట్ల రూపాయలకి ఆశపడి ఎవరు నోబుల్ బహుమతిని సాధించడానికి ప్రయత్నం చేయరు. 100 కోట్ల కోసం ఎవరు ప్రయత్నం చేయరు. వాస్తవంగా ఏమిటంటే ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నీకు తెలుగువాడికి నోబుల్ బహుమతి రావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నోబుల్ బహుమతిని సాధించగలిగినటువంటి మేధోశక్తిని సముపార్జించడానికి కావలసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కోసం నువ్వు ఖర్చు పెట్టకోకుండా అయ్యా నువ్వు నోబుల్ బహుమతి సాధించు నీకు 100 కోట్లు ఇస్తాను, సంతోషం. నిజంగా నోబుల్ బహుమతి సాధించిన తెలుగువాడికి 100 కోట్లు ఇస్తానన్నాడు. నోబుల్ బహుమతి గ్రహీత అయినటువంటి టాకాకి కచ్చిటా అంట, ఆయనకి నోబుల్ బహుమతి ఎలా సాధించాలో మా వాళ్ళకి చెప్పండి అన్నాడు. ఆయన వర్క్ హార్డ్ అన్నాడు. ఇంకా చెవులు ఇంకేం చెప్పలా. నోబుల్ బహుమతి మీరు మా వాళ్ళకి ఇప్పిస్తే మీకు 100 కోట్లు ఇస్తానని కూడా చెప్పేటటువంటి సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కేవలం సైన్స్ కాంగ్రెస్లో ఒక మెయిన్ హెడ్డింగ్ కోసం తాపత్రయపడేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనిపిస్తూ ఉంది తప్ప నిజంగా విద్యార్థులు భావి భారత పౌరులుగా తయారై అంతర్జాతీయంగా ఉన్నటువంటి నోబుల్ బహుమతిని సాధించడానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను ఈ రాష్ట్రంలో కలిగిస్తాను,
దీనికోసం ఈ సంవత్సరం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, నెక్స్ట్ సంవత్సరం ఇంకా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అనేటటువంటి ప్రతిపాదనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీలో ఎవరైనా నోబెల్ సాధిస్తారంటే 100 మంది చేతులు ఎత్తారట. ఆ 100 మందిని ఎలా ట్రైనింగ్ చేయాలో ఆలోచన చేయాలి తప్ప మీ 100 మందిలో ఎవరైనా సాధిస్తే 100 కోట్లు మీకు ఇస్తాం ఏమిటిది నాకు అర్థం కాలేదు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట అలా ఉంటే మరొక మాట మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50,000 పాఠశాలలో చదివే విద్యార్థులకు త్వరలోనే తాను గంట పాటు క్లాస్ తీసుకునే టెక్నాలజీని డెవలప్ చేస్తారట. టెక్నాలజీ డెవలప్ చేస్తే చేశారు, గంట సేపు క్లాస్ తీసుకుంటా అంటే 50 పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకి పాపం చిన్న పిల్లలు, చిన్న మెదడులు, వారి మీద ఎందుకు ప్రయోగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ప్రయోగం చేయాలని అనుకుంటున్నారు? పాపం ఎంతో కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ చదివి ర్యాంకులు తెచ్చుకొని మన రాష్ట్రంలో వచ్చి ఇక్కడ ఐపీఎస్లు గాను ఐఏఎస్లు గాను ఉద్యోగాలు చేస్తున్న వారికి గంటల తరబడి రోజుల తరబడి మీ ఉపన్యాసాలు విని పిచ్చెక్కి జుట్టు పీక్కుంటున్నారే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. వారు ఏమనుకుంటున్నారు ఒకసారి కనుక్కోండి. బయటకు వచ్చిన తర్వాత మీ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత మీరు తీసుకునే క్లాసుల తర్వాత అలాంటి వాళ్ళే తట్టుకోలేకపోతుంటే మీరు 50,000 పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని వారి మీద మీరు లైన్లోకి తీసుకొని టెక్నాలజీ డెవలప్ చేసి వారికి డైరెక్ట్గా ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటారంట. క్లాస్ తీసుకుంటే వాళ్ళకి పిచ్చికిపోయే పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ప్రయోగాలు దయచేసి చేయవద్దని ఈ సందర్భంగా నేను వారికి మనవి చేస్తున్నాను. ఇలాంటి సాహసాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి దయచేసి చేయొద్దని కోరుకుంటూ ఉన్నా. ఇకపోతే రెండో అంశం, ఈ చాలా భయంకరమైనటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్యాకేజీ ఒప్పుకోకపోతే పోలవరం వచ్చేది కదంట. అసలు ప్యాకేజ్ ఎక్కడుంది? పిచ్చెక్కిందని అడుగుతున్నా. ప్యాకేజ్ ఏముంది? ప్యాకేజ్ ఇచ్చారా? ఏ ప్యాకేజ్ ఉంది? లేని ప్యాకేజీని ప్యాకేజీ ఉన్నట్టుగా చూపిస్తారు. పోలవరం అంటే ఏమిటి నేను అడుగుతా ఉన్నా. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించి ఎప్పుడైతే ఈ రాష్ట్రం రెండుగా విడిపోయిందో, ఈ రాష్ట్రం విడిపోయినందుకు గాను మేము పోలవరంలో మీకు న్యాయం చేస్తామని విభజన చట్టంలో పోలవరం పెట్టారండి. విభజన చట్టంలో పోలవరం బాధ్యతనంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుందని స్పష్టంగా చెబితే దాన్ని సాధించుకోవడానికి ప్యాకేజీకి అంగీకరించబట్టి వచ్చిన లేకపోతే వచ్చేది కదంట. అంటే చట్టంలో ఉన్నవి కూడా సాధించుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? లేదు. కారణం ఏమిటంటే లేని ప్యాకేజీని తీసుకొచ్చినట్టుగాను వచ్చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు నిధులను ఈయన తీసుకొచ్చినట్టుగాను ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. ఇది చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చినట్టయితే గర్వించేవాళ్ళం మనం అందరం కూడా. స్పెషల్ ప్యాకేజీని ఏమో వదులుకొని రైట్ను వదులుకొని మరొక రైట్ నేను సాధించాలని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు దిగజారి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తే చెప్పండి, కానీ మరీ ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి పరిస్థితికి దయచేసి రావద్దని మనం చేస్తున్నాం. ఇంకో మాట కూడా మాట్లాడారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు కదా, మగవాళ్ళు కట్నాలు ఇస్తారంట. మొన్నదాకా ఆడవాళ్ళు ఇచ్చారంట, ఇప్పుడు మగవాళ్ళు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందంట. ఇప్పుడు రాదు. అలాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక వ్యవస్థకు వచ్చాం. పితృస్వామిక వ్యవస్థ కూడా అంతరించిపోయి పితృస్వామిక వ్యవస్థలో కలిసినటువంటి వ్యవస్థ రాబోతున్నది. అది అందరికీ సమానమైనటువంటి వ్యవస్థ. ఒకప్పుడు మహిళలకు చాలా విలువ ఉండేది, అంటే ఇప్పుడు లేదని కాదు నా అర్థం. ఆ రోజున మాతృస్వామిక వ్యవస్థలో తల్లే ఇంటికి పెత్తందారిగా ఉండేది. తర్వాత పురుష ఆధిక్యత సమాజం వచ్చింది. ఆ పరిణామ క్రమంలో పురుషులు ఆధిక్యతగా ఉన్నారు. ఆ రెండు సమాజాలు పోతున్నాయి. ఇద్దరూ సమానమేననేటువంటి ఒక నూతనమైనటువంటి ఒక సమాజం రాబోతుంటే మగవాళ్ళు కట్నాలు ఇచ్చి ఆడవాళ్ళు కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుందట. ఏమిటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాల. ఆ మధ్యన కూడా ఇలాగే చేశారు. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దిగజారిపోతున్నారో నాకు అర్థం కాల. కంటే మగపిల్లవాడిని కనాలి, అత్త మగపిల్లవాడిని కంటే వద్దంటానా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అంతేకాకుండా కులాల విషయం కూడా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి తీరు ఎవరైనా ఎస్సీల్లో పెట్టాలని అనుకుంటారా? ఇలాంటి కాంట్రవర్షియల్ మాటలన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మేనేజ్ చేసుకుని పత్రికల్లోనే ఒకరికి నుంచి వచ్చేటట్టుగా చేసుకుంటున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేయాలి. మీ అనుభవ రీత్యా మీరు చాలా గొప్పవారే అయినప్పటికీ కూడా అనుభవ రాహిత్యుల కన్నా కూడా దౌర్భాగ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి, కామెంట్ చేసే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు
అన్నిటినీ కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. స్టేట్ జీఎస్డీపీని ఎక్కువ చేసి చూపిస్తే ఆర్బీఐ కానీ ఒప్పుకోదు, ప్లస్ కాంగ్రెస్ ఒప్పుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. మేనేజ్ చేద్దాం. ఇప్పుడు ఇంతకు ముందు ఆర్బీఐ కూడా జిఎస్డిపిని ఫిగర్స్ని యాక్సెప్ట్ చేయలేదు, మీకు గుర్తుందో లేదు, యాక్సెప్ట్ చేయకుండా తప్పుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు పడుతున్నటువంటి తాపత్రయాన్ని నేను ఇక్కడ చెప్తున్నా. యాక్సెప్ట్ చేస్తారా లేదా, చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తారా, అది వేరే అంశం. ఇవాళ వీళ్ళు తాపత్రయపడుతున్నటువంటి విషయం, ఇవాళ 3% నుంచి ఏది పరిమితి 3 నుంచి 4% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జిఎస్డిపిలో 3% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటే దాన్ని 4% పెంచమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఏదో కొద్ది బేరసారాలు చేసి దాన్ని 4% చేసుకుని ఎక్కువ అప్పు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేసి దానిలో కమిషన్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్బీఐ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఏమిటనేది తర్వాత అంశం. ఎందుకు ఇంత తాపత్రయపడి చేస్తున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. 12.23%, సెంట్రల్ ఎంతండి 7.2, సెంట్రల్ కన్నా ఎక్కువ ఉందట. సెంట్రల్లో 20% రెవెన్యూస్ పెరిగాయి, ఆంధ్ర రాష్ట్రంలో 10% కూడా పెరగలేదు. మరి 20% పెరిగిందేమో 7.2 ఉంది, అసలు 10% కూడా పెరగనటువంటి జిఎస్డిపినేమో 12.23 ఉంది. ఇవన్నీ కూడా అభూతమైన కల్పనలు కల్పించేటటువంటి తీరులో వ్యవహరిస్తున్నారు అనేది మా అభియోగం. నో నేను నిధులు రాలేదు అనేది మాట వాస్తవం. చంద్రబాబు తెచ్చిదేంటి? చట్టంలో ఏముంది? విభజన చట్టంలో పోలవరం నిర్మాణ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? 2.5 సంవత్సరాల తర్వాత 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అబ్బో బ్రహ్మాండంగా చేశాము అని పండగ చేసుకుంటే కుదురుతుందా? అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? కేవలం కమిషన్ల కోసం కకృతిపడి చేస్తున్నది. నిజంగా ప్రత్యేక ప్యాకేజీ రాకోకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడ్డాడు. ప్రత్యేక ప్యాకేజీని వదులుకొని పోలవరం నిధులను డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకునే విధంగా అంగీకరించి కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పనిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం చేస్తే వీరి కమిషన్లు రావు కాబట్టి వీరు కమిషన్లు తీసుకునేందుకు 40,000 కోట్లలో కమిషన్లు తీసుకునేందుకు ఈ రకమైనటువంటి దౌర్భాగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది. నేను అడుగుతా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేయాలండి? సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదా? సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు సహకరించలేరా? కేవలం ప్రత్యేక హోదాని వదులుకొని పోలవరం ప్యాకేజీ కోసం, పోలవరంలో ఉన్నటువంటి నిధుల కోసం, కమిషన్ల కోసం లేని ప్రత్యేక ప్యాకేజీని చూపించి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం తేట తెల్లవిగా ప్రజలకు అర్థమవుతా ఉన్నది.